హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం. దాని కొరకు ముందుగా 300 గ్రామ్స్ రైస్ తీసుకొని పొడి పొడిగా వచ్చేటట్టు ఉడికించి పెట్టిన. మనం కుక్కర్లో వండితే అప్పుడే తీసి వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. లేకుంటే అలాగే కుక్కర్లో ఉంటే ముద్దగా అవుతుంది రైస్. ఇలా పొడి పొడిగా ఉండదు. రైస్ ఇలా పొడి పొడిగా ఉండాలి. 80% ఉడికిస్తే సరిపోతుంది. ముందుగా ఒక ఐరన్ కడాయిని స్టవ్ పైన పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసిన వెంటనే కలపకూడదు, ఒక 1 మినిట్ ఆగాలి. ఇప్పుడు ఎగ్స్ పైన 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేయాలండి. అదేనండి పెప్పర్ పౌడర్. ఈ పెప్పర్ పౌడర్ వేయడం వలన ఎగ్స్కి టేస్ట్ యాడ్ అవుతుంది. అలాగే కొద్దిగా ఒక చిటికెడు సాల్ట్ ఇలా స్ప్రింకిల్ చేయండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలిపితే ఉడకనేది ఇలా అడుగుకు వెళ్తుంది. ఈ ఎగ్ మొత్తం ఫ్రై అయిన తర్వాత లైట్గా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొద్దిగా ఇలా పీసెస్ చేసుకోండి. ఇప్పుడు ఇవి ఇలా ఉడికిన తర్వాత ఈ ఎగ్గును మొత్తం పక్కకు కనుక్కొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులో 6 to 7 గార్లిక్ క్లోవ్స్ను ఈ విధంగా సన్నగా కట్ చేసి వేయండి. అలాగే ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టిన ఒక క్యారెట్, సన్నగా కట్ చేసిన బీన్స్, 2 పచ్చిమిర్చి ఈ విధంగా సన్నగా కట్ చేసి వేయండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 1 మినిట్ ఉడికించండి. ఇప్పుడు ఆనియన్ ముక్కలను వేయండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం, రెడ్ చిల్లీ పౌడర్, ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు బ్లాక్ సోయా సాస్ వేయండి. ఇప్పుడు ఈ ఎగ్స్ కూడా ఇందులోకి వేసుకొని ఈ సోయా సాస్లో ఇవన్నీ కొద్దిగా 1 మినిట్ ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం ఈ ఉడికించిన రైస్ను ఇందులో వేయాలి. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, ఒక 1 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేయండి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ మీ రుచికి తగినంత వేసుకోండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్ని కలిసేటట్టు ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్ మీద కలపాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 మినిట్స్ ఇలాగే ఉంచి తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.